ఓం గం గణపతి నమః యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మీది లవ్ మ్యారేజా లేదా ఎరేంజ్డ్ మ్యారేజా, ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. వారి కోసం అని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మీది లవ్ మ్యారేజ్ అవుతుందా లేక ఎరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా అన్న విషయం మీకుగా మీరే తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చండి? ఇది ఎలా పాసిబిలిటీ ఉందండి అని అంటే దీన్ని మనం న్యూమరాలజీ ద్వారా ఈజీగా చెప్పుకోవచ్చండి. న్యూమరాలజీ ద్వారా ఎలా పాసిబిలిటీ ఉందండి ఏంటండి అని మీరు చూసుకుంటే ఏం లేదండి, మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ర్యాండమ్గా ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటున్నానండి. అదేంటి అంటే చూడండి క్లియర్గా 23/5/1982 అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్ని తీసుకున్నానండి. మరి ఇది లవ్ మ్యారేజ్ అవుతుందా అవదా అనేటువంటి విషయాన్ని మనం డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అంటే న్యూమరాలజీ విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఎలా తెలుస్తుందండి ఏంటండి అంటే ఏం లేదండి, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం లేదు, దాంట్లో ఉన్న నెంబర్లు ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఆ నెంబర్లన్నీ క్లియర్గా రాసుకోండి. మనం ఒక ఆర్డర్ వైజ్ రాసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది కాబట్టి ఆర్డర్ వైజ్లో ఇక్కడ నాకు 1 అన్నది కనిపించింది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా 1 అన్నది ఉంది, చూడండి 1 అన్నది ఉంది కాబట్టి 1, తర్వాత 2 కనిపించింది, తర్వాత 3 కనిపించింది, దాని తర్వాత 4 లేదు, 5 ఉంది, దాని తర్వాత 6, 7 లేవు, 8 ఉంది, తర్వాత 9 ఉంది. ఈ నెంబర్లన్నీ మనకి కామన్గా ఉన్నాయి. దాని తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఈ 2 అన్నది మనకి 2 సార్లు రిపీట్ అయింది. చూడండి క్లియర్గా 2 అన్నది 2 సార్లు రిపీట్ అయింది, ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి. ఈ 2 కింద ఎగ్జాక్ట్గా 2 కింద మళ్ళీ మనం 2 రాద్దాము. 2 రాసిన తర్వాత ఏం చేయాలి ఏంటంటే మళ్ళీ మనం కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో 23 అన్న డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండి. ఈ 23 మనకి న్యూమరాలజీలో ఎప్పుడూ కూడా సింగిల్ డిజిటే ఉండాలి, 1 to 9 నెంబర్స్ ఉండాలి. కాబట్టి మనం 1వ తారీఖు నుండి 9వ తారీఖు దాకా పుడితే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలండి. 9వ తారీఖు దాటిన తర్వాత 10వ తారీఖు అనుకోండి 1 + 0 = 1 అలా చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ నేను 23 డేట్ కాబట్టి దీన్ని ఏం చేస్తామనంటే 2 + 3 చేస్తామండి. 2 + 3 = ఎంత? 5. ఈ 5 అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 5 అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనం ఏం చేస్తామనంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్ని అంటే ఇక్కడ 23 ఉంది కదా, 2 + 3 + 0 + 5 0 ప్లస్ అండి ఇది ప్లస్ 0 + 5 + 1 + 9 + 8 + 2 = ఎంత అవుతుంది అంటే 2, 3, 5, 5, 10, 11, 9, 20, 28, 2, 30 అవుతుందండి. మొత్తం టోటల్ చేస్తే 30 వస్తుంది. 30ని మనం మళ్ళీ సింగిల్ డిజిట్ కింద మార్చుకోవాలి కాబట్టి 3 + 0 చేస్తామండి. 3 + 0 = 3. అంటే ఇక్కడ వచ్చిన ఏవైతే ఉన్నాయో ఇవి మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. 3 + 0 = 3 అంటే ఇక్కడ 5 వచ్చిందండి, ఇక్కడ 5, తర్వాత ఇక్కడ 3. ఏ నెంబర్లు అయితే వచ్చినాయో అవి కూడా ఈ పైన దీని కింద రాయండి. మనకి ఇక్కడ 5 వచ్చింది కాబట్టి 5 ఫస్ట్ 3 వచ్చింది కాబట్టి 3 కింద 3 రాస్తామండి. దాని తర్వాత 5 కింద 5 రాస్తాం, 5 కింద 5 రాస్తాం. అంటే ఇప్పుడు టోటల్గా ఇది మనం డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది. దీంట్లో ఏం చేయాలి అని అంటే మీకు 2 నెంబర్లు ఎక్కడైతే రిపీట్ అయినాయో అవి గుర్తుపెట్టుకోండి. 2 సార్ల కన్నా ఎక్కువగా రిపీట్ అయినటువంటి నెంబర్లను గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు 2 సార్ల కన్నా ఎక్కువ 6వ నెంబర్ 6 నెంబర్ కనుక నేను చెప్పిన విధానంలో మీకు 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు వస్తే లవ్ మ్యారేజ్ జరగటానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అలానే సేమ్ టు సేమ్ 5 నెంబర్ 5వ నెంబర్ ఉంది కదండి, ఈ 5వ నెంబర్ కూడా 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు వస్తే మాత్రం లవ్ మ్యారేజ్ అవ్వటానికే చాలా అవకాశాలు ఉన్నాయి. దీంట్లో చాలా కాంబినేషన్స్ రావచ్చండి. మీకు 2 5లు 1 6 రావచ్చు, లేదు 2 6లు 1 5 రావచ్చు. 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు 6 లేక 5వ నెంబర్ రిపీట్ అయితే లవ్ మ్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువ. ఇంతే కాకుండా 7 నెంబర్ తీసుకున్నా కానీ ఇప్పుడు 5, 6 ఎలానో 7 నెంబర్ కూడా 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు అయినప్పుడు మీకు లవ్ మ్యారేజ్ జరగటానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ విధానంలో మీరు చెక్ చేసుకొని మీ పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజా
సార్ మీరు లవ్ మ్యారేజ్ అని చెప్పారు. మాకు దాంట్లో 2 5లో లేకపోతే 2 6లో రిపీట్ అయినాయి. కానీ మాది అరేంజ్డ్ మ్యారేజ్ అయింది. సార్ మీరు ఒక్కసారే వచ్చినాయి. నంబర్ 5 ఒక్కసారే, 6 ఒక్కసారే, 7 ఒక్కసారే వచ్చినాయి. మీరు అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు. కానీ మాది లవ్ మ్యారేజ్. అలా ఏ విషయం కూడా మీరు నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియో గనక మీకు మళ్ళీ కావాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెయ్యాలి అనంటే, మీరిచ్చేటువంటి కమెంట్స్ మీదనే నేను ఇలాంటి వీడియోలు ఇంకా చెయ్యాలా వద్దా అనేటువంటి విషయం నాకు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఈ విధానం మీకు నచ్చి ఎగ్జాక్ట్‌గా గనక జరిగింది అనుకోండి, ఇలాంటి మరికొన్ని వీడియోలు చెయ్యండి అని జెప్పేసి నాకు క్లియర్‌గా కమెంట్ రూపంలో తెలియచేయండి.